నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తుల ప్రత్యేక పూజలతో కిటకిటలాడిన ఆలయాలు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పంచాక్షరి నామస్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మేరా యువ భారత్ పోర్టల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్. యువతలో ఐక్యతాభావం, దేశ సమైక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో యూనిటీ మార్చ్ నిర్వహించడం అభినందనీయమన్న కాకినాడ జిల్లా ట్రైనీ కలెక్టర్ మనీషా. హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా కాకినాడలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల భారీ నిరసన. ప్రజాస్వామ్యంలో ఓటు శక్తిని జీర్ణించుకోలేని కూటమి నాయకులు భయంతో, అసహనంతో, ప్రతీకారంతో దాడులకు ఒడిగడుతున్నారని మండిపడ్డ నేతలు. డీటెయిల్స్ చూస్తే, హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా కాకినాడలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు శక్తిని జీర్ణించుకోలేని కూటమి నాయకులు భయంతో, అసహనంతో, ప్రతీకారంతో ఇలాంటి దాడులకు ఒడిగడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీని ప్రజలు ఎందుకు నిలబెట్టారో, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రజల గుండెల్లో ఉన్నారో కూటమి ఎప్పటికీ అర్థం చేసుకోదన్నారు. ఏ స్థితిలోనూ వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గదని, ఇటువంటి దాడులు పార్టీ శక్తిని, ప్రజాభిమానాన్ని ఇంకా పెంచేలా మాత్రమే పనిచేస్తాయని స్పష్టం చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడులు చేసే వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, మాజీ ఎంపీలు వంగా గీతా విశ్వనాథ్, తోట నరసింహం, వైఎస్ఆర్సీపీ ప్రతిపడి ఇన్ఛార్జ్ ముద్రగడగిరి, పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరి ధరబాబు, రాష్ట్ర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ జమ్మలమడుగు నాగమణి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులెటి వెంకట లక్ష్మీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా సరే ఎప్పుడు ల్యాండ్ అవ్వలేదు. అన్ని పెట్టుబడులు అంటే ల్యాండ్ అయినాయి, మనం ఏ సంతకాలు పెట్టినవి కాదు, వాస్తవంగా గ్రౌండ్లో ల్యాండ్ అయిన పెట్టుబడులు. మరి ఆ ఫెయిల్యూర్ నుంచే జనాల దృష్టి మరల్చడం కోసం హిందూపూర్ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో గత 18 నెలల బట్టి కూటమి పార్టీ తాలూకు దౌర్జన్యాలు చూస్తూ ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం చూస్తూ ఉన్నాం. ఒకటే తెలియజేసుకుంటున్నాను ఈ కూటమి పార్టీ వారికి, గతంలో బీహార్లో జంగిల్ రాజ్ అనేది జరిగి గతంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ తన బామ్మద్దుల్ని కానీ తన కుటుంబ సభ్యుల్ని కానీ ప్రోత్సహించి బీహార్ రాష్ట్రంలో విపరీతమైన అరాచకం సృష్టించిన పరిస్థితి మనం చూసాం. మరి ఈ రోజు కూడా జంగిల్ రాజ్ని బీహార్ ప్రజలు మర్చిపోలేదు. అదే విధమైన పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఈ పరిస్థితులకు ఖచ్చితంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది.
దాని తాలూకు పర్యవసానాలు ఇంకొక 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని విధంగా మీ పరిపాలన జరుగుతుంది. అది గుర్తించి ఇప్పటికైనా మార్పు తీసుకొచ్చి మీ రెడ్ బుక్ ని మూసి పరిపాలన చేయవలసిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన యొక్క సూచన మేరకు ఈ రోజు నిరసన కార్యక్రమం బాలాజీ సెంటర్ కాకినాడలో మరి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర చేయడం జరుగుతూ ఉంది. దీని ప్రధాన ఉద్దేశం మొన్న హిందూపూర్లో బాలకృష్ణ యొక్క నియోజకవర్గంలో మరి చాలా దౌర్జన్యంగా పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తలను కూడా తరిమి కొట్టేటువంటి పరిస్థితి మనం చూసాం అన్ని చోట్ల కూడా. మరి దీన్ని ఆపాలి, అరికట్టాలి. మరి ముఖ్యంగా ఇటువంటి దౌర్జన్య దమనకాన్ని తీవ్రంగా నిరసన చేస్తూ ఖండిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం ఉద్దేశం ఎప్పటికైనా సరే అధికార పార్టీ వారు ఇటువంటి సంఘటనలు చేయకుండా మరి పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు మరి వారికి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా అమలు చేసే విధంగా పనిచేయాలి. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రజలు ఓట్లేదు. పార్టీలు ధ్వంసం చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వంసం చేయడం కొట్టడం ఇటువంటివి కాకుండా ప్రజలకు వారు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాయంగా దాడులు చాలా ఎక్కువైనాయి. మొన్న జరిగిన సంఘటన హిందూపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఆఫీసు మీద చాలా దారుణమైన దాడి చేయడం జరిగింది. పెద్ద పంటరాళ్లతో ఆఫీస్ అంతా ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడింది. ఎవరు వెళ్ళినా కూడా వెళ్ళలేకుండా మరి ఏకపక్షంగా పోలీసులు కూడా ఇక్కడ చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసుల్ని చాలా పాములుగా చేతిలో పప్పెట్లా వాడుకునే పరిస్థితి వస్తా ఉంది. ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్య కాండలు జరుపుతా ఉన్నాయి. ఎక్కడైనా ఏమైనా అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ కేసును కట్టాలా వద్దా అనేది వెనక నుంచి అధికార పార్టీ వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. మన రాష్ట్రం అంతా చూస్తున్నాం. కాబట్టి ఈ దాడిని మేము తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజలు దీని మీద తిరగబడే పరిస్థితులు వస్తున్నాయి. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ నిరసన అనేది అసలు వాళ్ళకి అర్థం పర్థం లేకుండా ఈ విధంగా దాడిని చేయటం అనేది ఒక పార్టీ ఆఫీస్ రాజ్యాంగం నడుస్తుందా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో వచ్చిన భారత రాజ్యాంగం నడుస్తుందా, లేదా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తున్న వాళ్ళ సొంత రాజ్యాంగం నడుస్తుందా అనేది మనకు అర్థం కాని పరిస్థితి. ఈ దాడులు అనేవి తీవ్రంగా ఖండిస్తాం. ఇలాంటి దాడులు తిరిగి పునరావృతం కాకుండా చూడాలి. వైఎస్ఆర్సీపీ కేడర్ను కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ కాపాడుకోవడానికి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసి పోరాటం చేయడం జరుగుతుంది.